నిశ్శబ్దం మాట్లాడిన రాత్రి. రాత్రి వర్షం పడుతుంది. ఖాళీ రోడ్డుపై ఒంటరిగా నడుస్తున్న రఘు అడుగుల శబ్దం తప్ప మరో శబ్దం లేదు. ఆ వర్షంలో అతని ముఖం మీద జారుతున్న నీళ్లు కన్నీళ్లా కనిపిస్తున్నాయి. కొన్ని రాత్రులు మన జీవితాన్ని మెల్లగా చంపుతాయి. రఘు జీవితంలో కూడా అలాంటి రాత్రే అది. రఘు ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంట్లో వెలుగున్నా జీవం లేదు. గోడపై వేలాడుతున్న ఒక ఫోటో అతని కళ్లను వెంటనే ఆపేస్తుంది. అందులో అనన్య నవ్వుతోంది. ఆ నవ్వు ఒకప్పుడు అతని ప్రపంచం, ఇప్పుడు అదే అతని శిక్ష. ఆ ఫోటోను చూస్తూ నేను మౌనంగా ఉండకూడదేమో అని అతని మనసు అతన్నే ప్రశ్నిస్తుంది. అనన్యతో రఘు పరిచయం ఒక సాధారణ ఉదయం. బస్టాప్ వద్ద వర్షం పడుతుంటే బస్సింకా రాలేదా అని ఆమె అడిగిన చిన్న ప్రశ్న నుంచే వారి కథ మొదలైంది. మాటలు తక్కువ, చూపులు ఎక్కువ. అలా మాటల కంటే మౌనం ఎక్కువగా ఉన్న ప్రేమాది. రోజులు గడుస్తున్న కొద్దీ అనన్య రఘు జీవితంలో భాగమైంది. కాని ఒక రాత్రి అనన్య కనిపించకుండా పోయింది. ఆ రోజు నుంచి రఘు మౌనం మరింత లోతుగా మారింది. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ శేఖర్ అడిగిన ప్రతి ప్రశ్నకు రఘు దగ్గర సమాధానం లేదు. నిజముంది, కాని చెప్పే ధైర్యం లేదు. నీ మౌనం కూడా ఒక నేరమే అన్న ఇన్స్పెక్టర్ మాటలు రఘు హృదయంలో గట్టిగా తాకాయి. ఆ రాత్రి నుంచి రఘు ఇంట్లో వింతలు మొదలయ్యాయి. తలుపుల దగ్గర నీడలు, గాలిలో వినిపించే ఓ స్వరం. రఘు అని పిలిచే ఆ స్వరం అతన్ని భయపెట్టలేదు, బాధపెట్టింది. ఒక రాత్రి అతని ముందు అనన్య కనిపించింది. కాని ఈసారి ఆమె శరీరం కాదు, ఆత్మ. అప్పుడే నిజం బయటకొచ్చింది. ఆ రాత్రి వర్షంలో జరిగిన ప్రమాదం. కార్ బ్రేక్ వేయడంలో క్షణం ఆలస్యం. అనన్య నేలపై పడిపోయింది. బ్రతికే అవకాశం ఉండింది, కాని భయం రఘుని గెలిచింది. సహాయం చేయకుండా అక్కడ్నించి పారిపోయాడు. అదే అతని జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. నన్ను వదిలేశావు, కాని నేను వెళ్ళలేదు అని అనన్య ఆత్మ చెప్పిన మాటలు రఘు మనసును చీల్చేశాయి. ఆమెకు కావలసింది శిక్ష కాదు, నిజం. చివరికి రఘు పోలీస్ స్టేషన్కు వెళ్లి నిజం ఒప్పుకుంటాడు. కన్నీళ్లతో, విరిగిన స్వరంతో తన నేరాన్ని అంగీకరిస్తాడు. ఆ క్షణంలో అనన్య ఆత్మ చివరిసారి రఘు ముందు కనిపిస్తుంది. ఇప్పుడైనా నీవు నిజం చెప్పావు, నేను నిన్ను క్షమించాను అని చెప్పి ఆమె వెలుగులో కలిసిపోతుంది. ఆ క్షమాపణ రఘుకు శిక్ష కాదు, విముక్తి. ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. రఘు ముఖంలో మొదటిసారి ప్రశాంతత కనిపిస్తుంది. వర్షం ఆగిపోయింది. కాని ఆ రాత్రి నేర్పిన పాఠం అతని జీవితాంతం అతనితోనే ఉంటుంది. కొన్ని నిశ్శబ్దాలు మాటల కంటే బలంగా మాట్లాడతాయి.